నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాను విద్య. ఎస్, సో ప్రెసెంట్ మేమైతే బెంగళూరులో ఉన్న కోడ్9 డెస్టినేషన్లో ఉన్నాము. ఇవాళ నానిదిని కోడ్9 డెస్టినేషన్ బెంగళూరు. ఎస్, సో ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారో, ఇక్కడ కోర్స్ నేర్చుకొని ఎవరైతే జాబ్ క్రాక్ చేస్తారో వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎక్స్పೀರಿಯನ್ಸ್ ఏంటి, ಕೋಡ್9 వాళ్ళకి ಎటువంటి ಸಪೋರ್ಟ್ ನಿಚ್ಚಿಂದೋ వాళ్ళ ಮಾತಲ್ಲೋನೆ తెలుసుకుందాం. ಸೊ ಇವಾಗ ನಮ್ಮ ಜೊತೆ ಇದ್ದಾರೆ ಸ್ವಲ್ಪ ಜನ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್. ಅವರು ಜಾಬ್ ತಗೊಂಡವರು, ಅವರ ಅನುಭವ ಹೇಗಿದೆ ಅಂತ ನಾವು ಕೇಳೋಣ ಬನ್ನಿ. హలో అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? అఖిల్ మ్యామ్. అఖిల్. ఎలా అప్రోచ్ అయ్యారు కోడ్9 డెస్టినేషన్ ని? మ్యామ్ నేను బీటెక్ ఫైనల్ సెమిస్టర్ లో జాయిన్ అయ్యాను మ్యామ్. ఓకే, ఫైనల్ సెమిస్టర్ లో జాయిన్ అయ్యారు. ఓకే, సిఎస్ఆర్ డ్రైవ్ ద్వారా జాయిన్ అయ్యాను. ఫ్రీగా కోచింగ్ తీసుకొని నేను జాబ్ ఆపర్చునిటీ. ఓకే, ఎన్ని మంత్స్ తీసుకున్నారు ఇక్కడ? 3 months మ్యామ్. 3 months తీసుకున్నారు. ఏంటి కోర్స్ ఏంటి మీరు తీసుకున్నారు? జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్. మీకు ఎలా తెలిసింది కోడ్9 డెస్టినేషన్ అసలు? కోడ్9 డెస్టినేషన్ వాళ్ళు మా కాలేజ్ ని అప్రోచ్ అయ్యారు మ్యామ్. ఓకే ఓకే. అక్కడ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అక్కడ సెలెక్ట్ అయ్యి నాకు 3 months ఫ్రీగా కోచింగ్ ఇప్పించి 1 year వరకు జాబ్ అసిస్టెన్స్ ఇచ్చారు. సో ఈ లోపే మీకు జాబ్ అయితే ఎక్కడ క్రాక్ చేశారు? జాబ్ కంపెనీ నేమ్ ఏంటి? బ్రిలియో టెక్నాలజీస్ మ్యామ్. ఓకే, ప్యాకేజ్ ఎంత అండి? 3.5 LPA. అనుకున్నారా ఇంత త్వరగా అచీవ్ చేస్తాము జాబ్ అన్నది? ఆ హోప్ మీకు క్రియేట్ అయిందా? కోడ్9 డెస్టినేషన్ వచ్చాక క్రియేట్ అయింది. ఓకే, ఏ విధంగా ఉంటుంది అసలు కోడ్9 డెస్టినేషన్ లో? కోచింగ్ అయినా ఫ్యాకల్టీ అయినా ఏ విధంగా ఉంటుంది? ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మ్యామ్. ప్రతిదీ మనం నేర్చుకోగలం. ఈవెన్ జావా గానీ, SQL గానీ ఈ కోర్సెస్ అని మనం నేర్చుకుంటాము. వాళ్ళు ఎప్పుడు మనం అసిస్ట్ చేస్తూనే ఉంటారు. 24 hours ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. మన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. ఓకే, 24/7 ఫ్యాకల్టీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీకు అనిపించిందా అనవసరంగా ఎక్కడైనా అంటే లాగ్ అవుతున్నాను, అసలు వస్తుందా అన్న హోప్లెస్ ఎప్పుడైనా అయ్యారా? లేదండి, అట్లా ఏం లేదు. కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తూ ఉంటుంటారా? అవును. స్కిల్ తో పాటు కోడ్9 డెస్టినేషన్ మీకు ఏమేమి ఇచ్చిందండి? ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కి క్లాసెస్ ఉంటాయి, యాప్టిట్యూడ్ కి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, సో ఓవరాల్ గా నేను ప్రతిదీ నేర్చుకోగలను. ఓకే, ఓవరాల్ గా ప్రతిదీ నేర్చుకున్నారు ఇక్కడైతే. సో 20-25 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటుంటారు కదా, వాళ్ళు మంచి కోచింగ్ సెంటర్ ని చూస్తూ ఉంటారు. ఎక్కడ జాయిన్ అవుతే బెటర్ గా ప్లేస్ అవుతాం, స్కిల్ డెవలప్ అవుతుందన్న ఆలోచనలో ఉంటుంటారు. అటు బెంగళూరు అయినా, విజయవాడ అయినా, హైదరాబాద్ అయినా, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ కి, ఎస్పెషల్లీ పేరెంట్స్ కి మీరు ఏం సజెషన్ ఇస్తారు? అంటే ప్రాపర్ చెక్ లిస్ట్ పెట్టుకొని ఈ ఇన్స్టిట్యూట్ మనకు అన్ని ఆస్పెక్ట్స్ లో మనకి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని జాబ్ అసిస్టెన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కోడ్9 డెస్టినేషన్ అప్రోచ్ అయితే వాళ్ళకి ప్రాపర్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఓకే, ఐటీ నాన్ ఐటీ ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు అంటారా? ఇక్కడ ఇద్దరికి ఒకేలా ఉంటుందా కోచింగ్ అనేది? ఇద్దరికి ఒకేలా ఉంటుంది, ఇద్దరికి ఒకే అసిస్టెన్స్ ఇస్తారు. ఓకే, సో ఎవరు వచ్చినా సరే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. జాబ్ మాత్రం ఖచ్చితంగా ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ప్లేస్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో, అటు విజయవాడ అయినా, బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా సరే, సో తను బేసిక్ గా విజయవాడ నుంచి వచ్చారనమాట. 3,50,000 రీసెంట్ గానే ఒక మంచి కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే 2025 త్వరలో రాబోతూ ఉంది. సో ఎవరైనా కొత్తగా స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళందరికీ కూడా కోడ్9 డెస్టినేషన్ అనేది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా ఒకసారి ఎంక్వైరీ చేయాలనుకున్నా డెఫినెట్ గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. ಹಲೋ ಸರ್. ಹಾಯ್, ನಿಮ್ಮ ಹೆಸರು? ಕಾರ್ತಿಕ್. ಕೋಡ್9 ಯಾವಾಗ ಜಾಯಿನ್ ಆಗಿದ್ದೀವಿ? ಕೋಡ್9 2024 ಜೂನ್ ಬ್ಯಾಚ್. ಓಕೆ, ಯಾರು ಸಜೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರಾ? ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಸಜೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರು. ಇವರೇ ಸಜೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರು. ಏನಾದ್ರು ಡಿಫಿಕಲ್ಟ್ ಅನಿಸ್ತಾ ಮೊದಲಿಗೆ? ಏನಿಲ್ಲ, ಇನಿಷಿಯಲಿ ಬೇಸಿಕ್ ಇಂದಾನೇ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ. ಸೊ ಟ್ರೈನರ್ಸ್ ಕೂಡ ತುಂಬಾ ಫ್ರೆಂಡ್ಲಿ ಇದಾರೆ. ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಏನೇ ಡೌಟ್ ಇದ್ರು ಅದೆಲ್ಲ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಅವ್ರನ್ನ ಅಪ್ರೋಚ್ ಮಾಡಿ ಕೇಳ್ಬೋದು. ಫ್ರೆಂಡ್ಲಿ ಆಗಿರ್ತಾರೆ, ಅದರಿಂದ ನಿಮ್ ಜಾಸ್ತಿನೂ ಕಲಿಬೋದು, ಚೆನ್ನಾಗಿ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ. ಫ್ಯಾಕಲ್ಟಿ ತುಂಬಾ ಫ್ರೆಂಡ್ಲಿ ಇದಾರೆ. ಮತ್ತೆ ಏನೇ ಯಾವ್ದೇ ತರ ಡೌಟ್ ಇಲ್ಲಿ, ನಿಮ್ಗೆ ಸ್ಟ್ರೆಸ್ ಇಲ್ಲಿ ಅದನ್ನ ಹೋಗಿ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಮಾಡಿದ್ರು ಅದಕ್ಕೆ ಅವರು ರಿಯಾಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ, ಅದೆಲ್ಲ ಸೊಲ್ಯೂಷನ್ಸ್ ಹೇಳ್ತಾರೆ. ಇಲ್ಲ ನಿಮ್ಗೆ ಕಮ್ಯುನಿಕೇಶನ್ ಅಲ್ಲಿ ವೀಕ್ ಇದ್ರು ಸಹಿತ ಕಮ್ಯುನಿಕೇಶನ್ಗೂ ಕೂಡ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾರೆ. ಒಳ್ಳೆ ಎಲ್ಲ ಸ್ಟ್ರೀಮ್ಸ್ಗೂ ಒಳ್ಳೊಳ್ಳೆ ಫ್ಯಾಕಲ್ಟೀಸ್ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲಿ ಪ್ಲೇಸ್ಮೆಂಟ್ ಆಯ್ತು? ಬ್ರಿಲಿಯೋ ಟೆಕ್ನಾಲಜೀಸ್ ಅಂತ 3.5 LPA ಪ್ಯಾಕೇಜ್. ಹೌದಾ? ಏನ್ ಅನಿಸ್ತಿದೆ ಇವಾಗ? ಫಸ್ಟ್ ಸೇರಿದಾಗ ನಮಗೂ ಇತ್ತು, ಅಂದ್ರೆ ಕೋಡ್9 ಸೇರ್ಬೇಕಾದ್ರೆ ಹೆಂಗಿರುತ್ತೆ ರೆಫರ್ ಮಾಡಿದ್ದು ನಮಗೂ ಏನ್ ಗೊತ್ತಿರ್ಲಿಲ್ಲ ಯಾರುನು. ಸೊ ರೆಫರ್ ಮಾಡಿ ಸೇರಿದ್ದೆ. ಅಂದ್ರೆ ಇನಿಷಿಯಲಿ ನಮಗೂ ಅನಿಸ್ತಿತ್ತು, ಅಂದ್ರೆ ಜಾವಾ ನಂಗೂ ಬೇಸಿಕ್ ಏನು ಗೊತ್ತಿರ್ಲಿಲ್ಲ. ಫ್ರಮ್ ಇವಾಗ ನಾನ್ ಐಟಿಗೆ ಏನ್ ನಾಲೆಜ್ ಇರುತ್ತೋ ಜಾವಾ ಅವ್ರಿಗೆ ಅದೇ ನಾಲೆಜ್ ಕೂಡ ಬೀಂಗ್ ಎನ್ ಐಟಿ ಸೇಮ್ ನಾಲೆಜ್ ಇದ್ದಿದ್ದು. ಸೊ ಇಲ್ಲಿ ಇನಿಷಿಯಲಿ ಎಲ್ಲ ಕೋರ್ ಬೇಸಿಕ್ ಇಂದ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ. ಸೊ ಅದೇ ಮೇನ್ ಹೆಲ್ಪ್ ಆಗಿದ್ದು. ನೆಕ್ಸ್ಟ್ ಔಟ್ಪುಟ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಗೆ ಏನ್ ಹೇಳ್ತೀರಾ? ಅದೇ ನೀವು ಇವಾಗ ಯಾವುದೇ ಹೋಗೋದಿದ್ರು, ಇವಾಗ ನಂಗೆ ಗೊತ್ತಿರೋ ಪ್ರಕಾರ ಬೇರೆ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ಸ್ ಬಗ್ಗೆ ನಾನು ಕೇಳಿದ್ದೇನೆ. ಇವಾಗ ನಿಮ್ಗೆ ಡ್ರೈವ್ ಅಟೆಂಡ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಅಲ್ಲಿ ಮಾಕ್ ಕೊಡೋದಿರುತ್ತೆ, ಇಲ್ಲ
ಇನಿಷಿಯಲಿ 1-2-3 ಮಂತ್ಸ್ ನಿಮ್ಗೆ ಅಟೆಂಡ್ ಮಾಡಕ್ ಬಿಡಲ್ಲ, ಅಂದ್ರೆ ನಿಮ್ ಪ್ರಿಪೇರ್ ಆಗ್ಬೇಕು ಅಂತ. ಇಲ್ಲೇನಂದ್ರೆ ನೀವು ಇನಿಷಿಯಲ್ ಸ್ಟೇಜಸ್ ಇಂದಾನೆ ಅಟೆಂಡ್ ಮಾಡ್ಬೋದು. ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಆ ಕಂಪ್ನಿ ಬಗ್ಗೆ ಇವಾಗ ಹೆಂಗಿರುತ್ತೆ ಆ ಡೀಟೇಲ್ಸ್ ಏನು, ಇಲ್ಲ ನಿಮ್ಗೆ ಒಂದು ಬ್ರೀಫ್ ಆಗ ಕಂಪ್ನಿ ಡೀಟೇಲ್ಸ್ ಹೇಳ್ಬೇಕು, ಇಲ್ಲ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಏನು ಓದ್ಕೊಬೇಕು ಅಂತೆಲ್ಲ ಕೇಳಿದ್ರೆ ಇಲ್ಲಿ ಸ್ಟಾಫ್ ತುಂಬಾ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾರೆ. ಇನಿಷಿಯಲಿ ಯಾವ್ದೇ ಗೊಂದಲ ಇಲ್ಲದ್ರೆ ಅಟೆಂಡ್ ಮಾಡ್ಬೋದು. ಅಂದ್ರೆ ಇನಿಷಿಯಲ್ ಸ್ಟೇಜಸ್ ಇಂದಾನೆ ಅಟೆಂಡ್ ಮಾಡ್ಬೋದು, ಅದೇ ಮೇನ್ ಬೆನಿಫಿಟ್. ನಾನು ಜೂನ್ ಇಂದ 4 to 5 ಡ್ರೈವ್ಸ್ ಅಟೆಂಡ್ ಮಾಡಿದ್ದೇನೆ. ಒಂದೊಂದು ಡ್ರೈವ್ ಒಂದೊಂದು ಸ್ಟೇಜಸ್ ಅಲ್ಲಿ ಹೋಗಿದೆ, ಎಲ್ಲ ಸ್ಟೇಜಸ್ ಇಂದನೂ ಕಲ್ತಿದ್ದೇನೆ, ಅದರಿಂದ ಹೆಲ್ಪ್ ಆಗಿದೆ. ಟ್ರೈನರ್ಸ್ ಕೂಡ ಅದ್ರ ಆ ಸ್ಟೇಜ್ ಯಾವ ಸ್ಟೇಜ್ ಅಲ್ಲಿ ವೀಕ್ ಇದೋ ಆ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಜಾಸ್ತಿ ಫೋಕಸ್ ಮಾಡಿ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾರೆ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హలో అండి. హలో మ్యామ్, మీ పేరు? జాగృతి అని. ఓకే, మీరు ఎలా అప్రోచ్ అయ్యారు కోడ్నైన్? నాకు ఒక సీనియర్ వాళ్ళ రెఫరల్ చిక్కింది, సో వాళ్ళ బేసిస్ మీద అప్రోచ్ అయ్యాను. ఓకే, ఎక్కడ విజయవాడ హైదరాబాద్? మీరు లేదు, మాది షిరా అనేసి తుమ్కూరు డిస్ట్రిక్ట్ లో. ఓకే, నాది బెంగళూరులోనే స్టే ఉన్నది. ఓకే, సో సీనియర్ వల్ల. ఓకే, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్? నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ మేము ఈసీ కోర్. యాక్చువల్లీ నాకు జావా ఏమీ 0% నాలెడ్జ్. ఇది వచ్చినాక ట్రైనర్స్ భీమేష్ సార్ కానీ అథవా నిఖిత మ్యామ్ కానీ చాలా బాగా ట్రైన్ చేశారు. వాళ్ళ వల్ల ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ 100% ఉంది. దీపక్ సార్ కానీ మీనాక్షి మ్యామ్ కానీ చాలా బాగా ట్రైన్ చేసి ప్లేస్మెంట్స్ ఏ కంపెనీ వస్తేనో కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, ఎన్ని డ్రైవ్స్ జరిగాయండి పర్ మంత్ లో? ఎన్ని డ్రైవ్స్ అటెండ్ అయ్యారు? మోర్ దాన్ 30 డ్రైవ్స్ జరుగుతుంది పర్ మంత్. ఇంకా సానే జరుగుతుంది. ఓకే, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను మ్యాచ్ బ్యాచ్ జాయిన్ అయ్యింది. ఆఫ్టర్ మ్యాచ్ 2 months నేను అటెండ్ అయ్యడానికి కాలేదు బికాస్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్స్. మెయిన్ ఇంకా నేను క్లాసెస్ అటెండ్ అయింది, ఇంటర్వ్యూస్ ఇచ్చి రీసెంట్ గా ప్లేస్ అయ్యాను. ఓకే, 2025 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటూ ఉంటారో కొత్త కోచింగ్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే బాగా నేర్పించే వాళ్ళు, ప్లేస్ అవ్వాలని చూస్తూ ఉంటుంటారు, స్కిల్ డెవలప్ అవ్వాలని చూస్తూ ఉంటుంటారు, వాళ్ళందరికీ మీరేం సజెస్ట్ చేస్తారు? నేను పక్కా ఈడ కోఆర్డినేట్ డెస్టినేషన్ని సజెస్ట్ చేశాను. బికాస్ ట్రైనింగ్ కానీ బేసిక్స్ ఇంకా నేర్పిస్తారు. సో మాకు చాలా బాగా నేర్చుకోవచ్చు. ఓకే, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఇక్కడ బాగా నేర్పిస్తూ ఉంటారు, ఫ్యాకల్టీ బాగుంటూ ఉంటుంది. ఓకే, మీరు ఏ కంపెనీలో జాబ్ క్రాక్ చేశారు? ఓయా ఇండియా అని 3.25 LP. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎన్ని మంత్స్ అయింది జాబ్ క్రాక్ చేసి? రీసెంట్గా 3 weeks అయింది. 3 weeks అయింది. కంగ్రాచులేషన్స్, ఆల్ ದಿ ಬೆಸ್ಟ್. ಹಲೋ ಮ್ಯಾಮ್. ಹಲೋ ಮ್ಯಾಮ್. ನಿಮ್ಮ ಹೆಸರು? ಹರ್ಷಿತಾ. ಎಲ್ಲಿಂದ ಬಂದಿರೋದು? ಅರಸೀಕೆರೆ, ಹಾಸನ್. ಓಕೆ, ನೀವು ಯಾವಾಗ ಜಾಯ್ನ್ ಆಗಿದ್ದು ಕೋರ್ಟ್ನ? ಇಟ್ ವಾಸ್ ಇನ್ ಫೆಬ್ 2024. ಓಕೆ, ಮತ್ತೆ ಯಾರು ಸಜೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರಾ ಫಸ್ಟಿಗೆ? ಆ್ಯಕ್ಚುಲಿ ಕಾಲೇಜಿಗೆ ಡೆಸ್ಟಿನೇಷನ್ ಇಂದ CSR ಥ್ರೂ ನನ್ನ ಪ್ಲೇಸ್ ಆಗಿದ್ದು. ಸೊ ಇಟ್ ವಾಸ್ ಅ ಫ್ರೀ ಕೋರ್ಸ್ ಆ್ಯಂಡ್ ಇಟ್ ವಾಸ್ ಲೈಕ್ ವೆರಿ ಗುಡ್ ಆ್ಯಂಡ್ ದ ಪ್ರಾಸೆಸ್ ವಾಸ್ ಲೈಕ್ ವೆರಿ ಸ್ಮೂತ್ ಆ್ಯಂಡ್ ಐ ಗಾಟ್ ಪ್ಲೇಸ್ಡ್ ಆಲ್ಸೋ. ಓಕೆ, ಏನಾದರೂ ಡಿಫಿಕಲ್ಟ್ ಅನಿಸ್ತಾ? ಮೊದಲಿಗೆ ಏನಾದ್ರು ಡಿಫಿಕಲ್ಟ್ ಅನಿಸ್ತಿತ್ತಾ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಜಾಯ್ನ್ ಆಗಬೇಕಾದ್ರೆ? ಲೈಕ್ ಪ್ರೋಗ್ರಾಮಿಂಗ್ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಅನಿಸ್ತಾ ಇತ್ತು ಸ್ಟಾರ್ಟಿಂಗ್, ಬಟ್ ದೆನ್ ಬೇಸಿಕ್ಸ್ ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದ್ರಿಂದ ಇಟ್ ವಾಸ್ ವೆರಿ ಹೆಲ್ಪ್ಫುಲ್ ಥ್ರೂ ಔಟ್ ದ ಪ್ರಾಸೆಸ್ ಇನ್ ದ ಇಂಟರ್ವ್ಯೂ ಆರ್ ಎನಿಥಿಂಗ್. ಓಕೆ, ಎಲ್ಲಿ ಪ್ಲೇಸ್ಮೆಂಟ್ ಆಗಿದ್ದು ನಿಮಗೆ? It is in Aven Systems. I placed as an analyst with a package 4 LPA. Okay, great, congrats. Thank you. ಮತ್ತೆ ನೆಕ್ಸ್ಟ್ ಔಟ್ಪುಟ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಗೆ ಏನು ಹೇಳ್ತೀರಾ ನೀವು? So what I would suggest for 2025 pass outs is join early as soon as you possible, so that your basics would be very set. So when the companies start arriving, you can prepare well and give your interviews at your best. True. So yes, తను చెప్పినట్టుగా ఎవరైతే 2025 పాస్ అవుట్ స్టూడెంట్స్ ఉంటుంటారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కనుక అప్రోచ్ అవ్వగలిగితే, మా ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి కోగ్నైన్ డెస్టినేషన్ హైదరాబాద్ ఉంది, విజయవాడలో ఉంది అండ్ బెంగళూరులో కూడా ఉంది. ఇమీడియట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ దాంతోపాటు డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. హలో అండి. హలో, మీ పేరు? జీవన్. జీవన్, మీరు ఎలా అప్రోచ్ అయ్యారు కోగ్నైన్ అంటే నేను డెస్టినేషన్? యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసారు. ఓకే, అంటే యాక్చువల్లీ నేను 23 పాస్ అవుట్. ఓకే, సో నాకు ఇలా ఇన్స్టిట్యూట్స్కి జాయిన్ అయ్యి ప్లేస్మెంట్ తీసుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండలేదు. టు బి ఆనెస్ట్, లైక్ నేను బెంగళూరు నుంచి, నేను చదివినంతా బెంగళూరే. ఓకే, బట్ సో నేను వేరే ఇన్స్టిట్యూట్స్ చూసాను, లైక్ మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యింది అంతా. సో నాకు అక్కడ ప్రాసెస్ అంతా అనిపించలేదు, ఓకే అనిపించలేదు. సో నేను నా ఓన్గా ట్రై చేసాను ఇవన్నీ. బట్ స్టిల్ నాకు ఎన్ని డ్రైవ్స్కి అప్లై చేసినా, ఎన్ని కంపెనీస్కి అప్లై చేసినా అసలు ప్లేస్ దొరికేది అవ్వలేదు. సో ఒక్కరోజు మా అమ్మ యూట్యూబ్లో ఎక్కడో చూసి నాకు సజెస్ట్ చేశారు, చూడు ఎలా ఉంది, లైక్ ఓకేనా చెక్ చేసుకో అన్నారు. సో మళ్ళీ చెక్ చేసి లైక్ నాకు ఓకే అనిపించింది. బట్ స్టిల్ నేను హాఫ్ మైండెడ్గానే ఉన్నాను, ఓకే, జాయిన్ అయ్యా ఒక ట్రై ఇద్దామని.
బట్ ఇక్కడ వచ్చాక నాకు మన ఫ్యాకల్టీస్ అంతా చూసి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ నాకు నేను జావా ఫుల్ స్టాక్ తీసుకున్నా. సో జావా ట్రైనర్ మాకు భీమేష్ సార్ అన్న ఉన్నారు. సో ఆయన లైక్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మొత్తం వి యూస్ టు లైక్ త్వరగా గ్రాస్ప్ చేసే అలా ఉంటుంది. సో ఈజీ అనిపించింది మాకు. ఈజీ అనిపించింది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎన్ని మంత్స్ ఉంది ఇక్కడ మీరు కోర్స్ తీసుకొని? నేను జూన్ 26th బ్యాచ్. ఓకే, 26th బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. అండ్ సెప్టెంబర్ మిడ్ కి నాకు ప్లేస్ అయింది. ఓకే, 2 months లోనే ప్లేస్ అయిపోయారు మీరు? 3 months లో ప్లేస్ అయింది. ఓకే, కంపెనీ ఏంటండి? ఇన్ఫైనైట్ కంప్యూటర్ సొల్యూషన్స్. ఓకే, ప్యాకేజ్ 3.5. ఇప్పుడు హోప్ క్రియేట్ అయిందంటే ఒక మంచి కోచింగ్ సెంటర్ ఉంటే మనం వెళ్తే డెఫినెట్ గా జాబ్ క్రాక్ చేయొచ్చు అన్న హోప్ క్రియేట్ అయిందా? ఆ హాఫ్ మైండ్ ఏదైతే చూసా, ఉందో బిగ్ ఇన్స్టిట్యూట్స్ నే చూసా, బట్ స్టిల్ నాకు అక్కడ ఓకే అనిపించలేదు. ఇక్కడ జాయిన్ అయ్యాక నాకు నా మైండ్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఓకే, 20-25 స్టూడెంట్స్ కి ఏం చెప్తారు మీరు? డెఫినెట్లీ సజెస్ట్ చేస్తా. ఆల్రెడీ లైక్ నా జూనియర్స్ కి నేను ఆల్రెడీ సజెస్ట్ చేస్తున్నా. సో ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్నారు ఇక్కడ జాయిన్ అవ్వడానికి, డెఫినెట్లీ నేను సజెస్ట్ చేస్తాను. Code9 డెస్టినేషన్ అనేది ఒక స్టూడెంట్ కి డెఫినెట్గా కెరియర్ పరంగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. డెఫినెట్లీ 100% అవుతుంది. బికాజ్ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉండొచ్చు, లైక్ కమ్యూనికేషన్ ఆర్ ఎల్స్ చాలామంది ఫస్ట్ రౌండ్లోనే లైక్ క్లియర్ చేయకపోతున్నారు, లైక్ బికాస్ ఆఫ్ యాప్టిట్యూడ్. సెపరేట్గా యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఉంటుంది మనకి, కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఇస్తుంది, జీడీ రౌండ్ ఉంటుంది మనకి, జీడీ పైన కూడా స్పెషల్గా ట్రైన్ చేస్తారు. ప్లస్ కోర్ ఏదే సబ్జెక్ట్స్ ఉన్నారో టీచర్స్ బాగా హెల్ప్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ స్కిల్స్ అనేవి బేసిక్గా ఎక్కువగా నేర్పిస్తూ ఉంటుంటారు. మనకి ఏదైతే స్కిల్ కావాలో దాంతో పాటు ఎక్స్ట్రా ప్రతిదీ నేర్పిస్తారు. లైక్ స్పెసిఫిక్ టీచర్స్ ఉంటారు, దానికనేసి ట్రైనర్స్ ఉంటారు. ఓకే, సో డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఒక పేరెంట్ ఫీడ్బ్యాక్, ఒక పేరెంట్ ఎక్స్పీరియన్స్ ఒక స్టూడెంట్కి ఏ విధంగా హెల్ప్ అయిందో జీవన్ గారి ఫీడ్బ్యాక్ అంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఎవరైనా సరే ఒకసారి చాలామందికి అనుకుంటూ ఉంటారు ఆఫ్టర్ డిగ్రీ లేదంటే ఆఫ్టర్ బీటెక్ తర్వాత వెంటనే డైరెక్ట్ వెళ్ళిపోవాలి కంపెనీస్కి, అంతేకాని ఏ కోచింగ్ సెంటర్స్లో మేము కోచింగ్ తీసుకోమన్న అపోహలో ఉంటూ ఉంటారు. ఒకసారి Code9 డెస్టినేషన్ కనుక మీరు అప్రోచ్ అయితే స్కిల్తో పాటు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దాంతోపాటు యాప్టిట్యూడ్ స్కిల్స్ అండ్ దాంతోపాటు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఎటువంటి బేసిక్ స్కిల్స్ కావాలన్న వాటిపైన కూడా ఇక్కడ అవగాహన కల్పిస్తూ ఉన్నారని ఆయన చెప్తూ ఉన్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 20-25 స్టూడెంట్స్ మాత్రం దయచేసి ఈ ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.